హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AMC టాక్స్. వారణాసి రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోకి ఆల్రెడీ బ్రేక్ డౌన్ అనేది చేశాము. ఇది పార్ట్ 2 అనుకోండి. ఫస్ట్ పార్ట్ లో మిస్ అవ్విన కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఈ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి చివరి దాకా చూడండి. వారణాసి ఒక్క టైటిల్ డిజైన్ లోనే మనకి సగం సినిమా స్టోరీ ప్లాట్ అంతా తెలిసిపోతుంది. అవును, మీరు గనుక టైటిల్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ టైటిల్ అనేది ఒక క్లాక్ మాదిరిగా కనిపిస్తుంది. అంటే పైన ఒక వేవ్ ఉండడం గానీ, అది కొంచెం క్లాక్ లా కనిపించడం గానీ అలా అన్నమాట. రెండవది ఏంటంటే ఇది ఒక కంపాస్ లా కూడా కనిపిస్తుంది. ఇంకా మూడవది ఏంటంటే ఇది రాముడి ధనస్సులా కనిపిస్తుంది. రాముడు బాణం ఎక్కుబెట్టిన ధనస్సులా కనిపిస్తుంది. అండ్ వారణాసి టైటిల్ లో ఏ లెటర్ మీద జెండాని కూడా చూడవచ్చు. అంటే ఒక క్లాక్, కంపాస్ అండ్ అలాగే రాముడి ధనస్సు, ఈ మూడు విషయాల్లోనే మనకి మెయిన్ ప్లాట్ తెలిసిపోతుంది. అంటే టైం ట్రావెల్ కి సంబంధించిన హింట్ అనేది ఇస్తున్నారు. కంపాస్ అంటే ఒక ట్రావెలింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ ఇది. మహేష్ బాబు గారు అడ్వెంచర్ చేయడం, గ్లోబ్ మొత్తం ట్రావెల్ చేయడం వంటి వాటికి ఇది హింట్ అన్నమాట. తర్వాత రాముడి ధనస్సు అంటే రాముడితో ఉన్న కనెక్షన్, రామాయణం త్రేతాయుగం కనెక్షన్ కూడా సినిమాలో ఉండబోతుంది అనేది మూడవ హింట్. సో టైం ట్రాటర్, గ్లోబ్ ట్రాటర్ ఇంకా రామాయణం కనెక్షన్ నిజంగా ఎక్సలెంట్ డీటెయిలింగ్ అని చెప్పవచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా ఏ అక్షరం మీద ఒక ఆస్ట్రాయిడ్ పడుతున్నట్టుగా కూడా చూపిస్తారు. అంటే ఆస్ట్రాయిడ్ కూడా ప్లాట్ లైన్ కి ఇంపార్టెన్స్ తో ఉంది. తర్వాత ఫ్రేమ్ టు ఫ్రేమ్ డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుందాం. వారణాసి 512 CE. 512 CE అంటే ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ ఎరా ఆఫ్ కాశీ. కాశీలో ఆ టైం కి అద్భుతమైన యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉండేవి. అప్పటి రాజులు కాశీని క్షేమంగా రక్షించుకునేవారు. అప్పటికింకా ముఘల్స్ గాని, మొహమ్మద్ గజ్నీ సైన్యం గాని దాడి కూడా చేయలేదు. సో ఆ టైం కి కాశీ ఒక అద్భుతమైన వైభవంతో ఉండేది. బట్ ఆ తర్వాతి కాలంలో అంటే ఒక 500-600 సంవత్సరం తర్వాత కాశీపై చాలా కుట్రలు, దాడులు జరిగాయి. వేలాది ఆలయాలు కూల్చబడ్డాయి. నిజానికి అది కాశీ చరిత్రలో ఒక చీకటి కోణం కూడా. దాని గురించి మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేసాం. మీకు వారణాసి రియల్ స్టోరీ అంటే వారణాసి చరిత్ర మీద ఇంట్రెస్ట్ ఉంటే గనక ఆ వీడియో లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో ఎండ్ స్క్రీన్స్ లో పెడతాను, తప్పక చెక్ చేయండి. సో అటువంటి బ్యూటిఫుల్ కాశీని ఈ సినిమాలో మెయిన్ ఆస్పెక్ట్ గా యూజ్ చేయబోతున్నారు. తర్వాత 2027 CE అంటే మూవీ రిలీజ్ అయ్యే టైం కి ఇది ఒక ప్రెజెంట్ టైం లైన్ అవుతుంది అనుకుందాం. ఆస్ట్రాయిడ్ పేరేమో శాంభవి. శాంభవి అంటే పార్వతీదేవి యొక్క పేరు. అంటే ఆస్ట్రాయిడ్ కి కూడా హిందూయిజం పేరు పెట్టారు కాబట్టి ఇది కూడా ఒక సూపర్ పవర్ తో వస్తున్న ఆస్ట్రాయిడా, టార్గెటెడ్ గా వస్తున్న ఆస్ట్రాయిడా, దీని నుంచి అర్త్ ని రక్షించడం మన హీరో పనియా లేక ఇది వేరే దానికి సూచిస్తుందా అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ ఆస్ట్రాయిడ్ దాడి తర్వాత అంటార్క్టికా రోజ్ ఐస్ షెల్ఫ్ ని చూపిస్తారు. సో ఈ రోజ్ ఐస్ షెల్ఫ్ అనేది సంవత్సరాల కొద్దీ మెల్లిమెల్లిగా కరుగుతూ వస్తుంది. సో దాన్ని సినిమాలో కనెక్ట్ చేసి చూపించబోతున్నారా? ఆస్ట్రాయిడ్ హిట్టింగ్ తర్వాత దాని యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారా? నెక్స్ట్ ఫ్రేమ్ లో బ్రోకెన్ షిప్ అనేది కనిపిస్తుంది. అది కూడా ఆస్ట్రాయిడ్ దాడితోనో ఐస్ మెల్టింగ్ తోనో ఇలా కూలిపోయిందా అనేది చూడాలి. ఆ తర్వాత ఉగ్రబట్టి కేవ్ ని చూపిస్తారు. అంటే ఉగ్రబట్టి కేవ్ అనేది ఫిక్షనల్, రియాలిటీలో లేదు. కానీ ఈ ఉగ్రబట్ట కేవ్ లో చూపిస్తున్న చిన్నమస్తాదేవి మాత్రం రియలే. అంటే హిందూయిజం లో ఇది ఒక డిఫరెంట్ కల్చర్. ఈ చిన్నమస్తాదేవి విగ్రహం కాశీలో కూడా కనబడుతుంది కానీ ఎక్కువగా ఎవరు ప్రస్తావించలేదు. సో చిన్నమస్తాదేవి అంటే దశమహా విద్యలలో ఒక దేవి. ఈ దశమహా విద్యలు అనేవి కొందరు ఋషులు గాని, పండితులు గాని సాధన చేస్తూ ఉంటారు. సాధారణ జనులు కూడా సాధన చేస్తూ కనిపిస్తారు గానీ ఇదంతా ఓపెన్ మ్యాటర్ అయితే కాదు. సీక్రెట్ గా పండితుల మధ్య ఉండే రహస్యాలు. అంటే మంత్రతంత్రాలతో కనెక్ట్ అయిన దేవి అని చెప్పవచ్చు. మోక్షం కోసం, సంసార కాలచక్రం నుండి విముక్తి పొందడం కోసం ఆమెని పూజిస్తూ ఉంటారు. అండ్ ఈ విగ్రహం కూడా చాలా వింతగా దేవి యొక్క తల చేతుల్లో పట్టుకొని కనిపిస్తుంది. అంటే అహంకారం లేకపోవడం, మన తల మనమే నరుక్కోవడం అంటే అహంకారం లేకపోవడానికి ఒక సూచన. ఇదొక స్పిరిచువల్ సెల్ఫ్ రియలైజేషన్ కూడా. దానిని సినిమాలో ఎలా కనెక్ట్ చేస్తారు? ఆల్రెడీ రామాయణం కనెక్షన్ చూసాం, బట్ చిన్నమస్తాదేవి ఎందుకు వచ్చింది, దీనితో సంబంధం ఏంటి అనే వంటి ప్రశ్నలు వస్తాయి. అయితే ఇదే చిన్నమస్తాదేవి విగ్రహం కింద మనకి గ్రీనరీ పవర్ అనేది కనిపిస్తుంది. అంటే గ్రీనరీ గ్లో అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మేబీ ఒక పవర్ కోసమో ఇక్కడ హీరో హీరోయిన్లు వచ్చుంటారు అని నా అభిప్రాయం. అంటే ఇక్కడ ఒక పక్కన మహేష్ బాబు గారు, ఇంకో పక్కన ప్రియాంక చోప్రా కూడా కనబడుతుంటారు. మరో పక్కన గన్ మ్యాన్స్ కూడా కనిపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఏదో విద్య కోసమో ఇక్కడికి వచ్చారు. ఆల్రెడీ మనం ఒక ప్లాట్ విన్నాం. అదేంటంటే పృథ్వీరాజ్ అండ్ మహేష్ బాబు ఈ సినిమాలో సంజీవని విద్య కోసం పరుగులు తీస్తుంటారు అని చెప్పేసి. ఇది బేసికల్ గా వచ్చిన ఒక రూమర్. అందువల్లనే రామాయణం కనెక్షన్ ఫ్రేమ్స్ కూడా చూస్తాం మనం. సో సంజీవని విద్య కోసం రావడం అనేది రియల్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు సంజీవని విద్య అని అడిగితే సినిమాలో విలన్ అమరుడు అవ్వాలి, ఇమ్మోర్టల్ అవ్వాలి అని అనుకుంటాడు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందువల్ల సంజీవని విద్య చేత మనం ఇమ్మోర్టల్స్ అవ్వచ్చు. అంటే అది అమృతం లాంటిది అనుకోండి. అందుకే ఈ సినిమాకి ఇంతకు ముందు గరుడ అని అనుకున్నారు. గరుడ అంటే గరుడ దేవుడు కదా. గరుడ దేవుడు కూడా దేవతలతో పోరాడి అమృతం లాక్కు
దాక్కున్న ఒక సందర్భం ఉంటుంది మహాభారతంలో. ఇక్కడేమో హీరో విలన్ తో ఫైట్ చేసో లేక మొత్తం మీద ఒక సంజీవని విద్య కోసం జరుగుతున్న పోరాటం కాబట్టి అందుకే హీరోకి గరుడ అని మొదట్లో అనుకొని ఉండొచ్చు రాజమౌళి గారు. సో మొత్తం మీద ఒక ఇమ్మోర్టాలిటీ కోసం హీరో విలన్ బరిలో ఉన్నారు. అది మేబీ విలన్ బరిలో ఉండొచ్చు, హీరో విలన్ చేతిలో చిక్కుకొని ఉండొచ్చు, ఒక ఆట బొమ్మ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ హీరో విలన్ ఇద్దరు పోటీ పడవచ్చు, లేదా హీరో విలన్స్ మొదట ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, చెప్పడానికి లేదు. అయితే ఇదే సీన్ లో ప్రియాంక చోప్రా గారు కనిపిస్తారు, గన్ మ్యాన్స్ కనిపిస్తారు కాబట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ లో మందాకిని పోస్టర్ లో గన్ పట్టుకొని విలన్స్ తో ఫైట్ చేయడం కూడా ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్ దగ్గరే ఈ సీనే అయి ఉండొచ్చు. సో ఇటువంటి ఒక డిఫరెంట్ ప్లేస్ లో గన్ మ్యాన్స్ ఎందుకుంటారు? సో మేబీ అక్కడ ఉన్న చిన్నమస్తా దేవి యొక్క విద్యలను రక్షిస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా విలన్ మనుషులా ఇక్కడ దాకా హీరోని టార్గెట్ చేసి వచ్చారా, హీరో చేత ఆ విద్యలను తీసుకుంటున్నారా? మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్ అని చెప్పవచ్చు. తర్వాత లంకా నగరం, ఇక్కడ నుంచి వీడియో అంతా రామాయణానికి తీసుకెళ్తుంది. హనుమంతుడు, రాముడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ హనుమంతుల వారి తోక మీద గమనిస్తే మహేష్ బాబు రథాన్ని నడపడం, వెనకాలే కుంభ అంటే పృథ్వీరాజ్ రావటం చూడవచ్చు. ఇది నిజంగా మొత్తం వీడియోలోనే ఎక్సలెంట్ డీటెయిలింగ్ అండ్ ఎక్సలెంట్ షాట్ అని చెప్పవచ్చు. అయితే మహేష్ బాబు గారు రథం మీద ఎందుకున్నారు? మేబీ తాను టైం ట్రావెల్ చేసి అక్కడున్న పరిస్థితులలో మునిగి తర్వాత రథం ఎక్కి ఉండొచ్చు. ఇక పృథ్వీరాజ్ ఏమో తన వీల్ చైర్ లో వచ్చినప్పటికీ కూడా ఆ వీల్ చైర్ కి ఏవైనా సూపర్ పవర్స్ ఉండొచ్చు కాబట్టి అక్కడ దాకా వచ్చుంటారు. అండ్ ఒక షాట్ లో మహేష్ బాబు గారు అండ్ అతని పక్కన ఎవరో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంటారు. అయితే ఈ షాట్ లో మహేష్ బాబు గారు ఒక మంకీని ట్రాప్ లో దింపి హిపోపటమస్ వైపు వదులుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో మేబీ ఇది మహేష్ బాబు గారి అడ్వెంచర్ లైఫ్ లో ఒక పార్ట్ అని అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఒక మిస్టీరియస్ థింగ్ ని వెతికే భాగంలో ఇదొక అడ్వెంచర్ అని అనుకోవచ్చు. అయితే ఈ షాట్ లో రాముడు వానరుల మీద నించొని కుంభకర్ణుని చంపుతుంటాడు. నిజానికి రాముడు వానరుల మీద నించోవడం అనేది రామాయణంలో ప్రస్తావించలేదు. సో మేబీ రాజమౌళి గారు కొన్ని సినిమాటిక్ ఆస్పెక్ట్స్ తీసుకొని రామాయణాన్ని కాస్త కూస్త మార్చేసి సినిమాకి తగ్గట్టుగా మార్చుకొని ఒక అద్భుతాన్ని అయితే సృష్టిస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రామాయణం కనెక్షన్ అనగానే రాముడు రావణుడు యుద్ధం చేస్తున్నట్టుగా చూపించాలి. అలా కాకుండా మనకి ఇక్కడ రామరావణ సంహారం చూపించలేదు. రాముడు కుంభకర్ణుడు వాళ్ళ మధ్య ఉన్న యుద్ధాన్ని చూపిస్తారు. అవును, ఇక్కడ ఉన్నది భయంకరమైన ఆకారం ఏదో కాదు, అది కుంభకర్ణుడే. రామరావణ సంహారం చూపించకుండా కుంభకర్ణుడి యుద్ధం ఎందుకు చూపించాలి? ఎందుకంటే కుంభకర్ణుడితో సినిమాకి ఏదో ఒక కనెక్షన్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ మనకి విలన్ పేరు కుంభ అంటే పృథ్వీరాజ్ గారి పేరు కుంభ కదా. సో మేబీ కుంభకి కుంభకర్ణునికి ఏదైనా కనెక్షన్ ఉందా? అందుచేతనే కుంభ ఎగ్జాక్ట్లీ ఆ సీన్ దగ్గరే టైం ట్రావెల్ చేశాడా అని అనుకుంటున్నాను నేను. సో మేబీ కుంభ అనేవాడు కుంభకర్ణుడి వారసత్వంలో ఒకడు అయి ఉండొచ్చు, సంతానం అయి ఉండొచ్చు, చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ కాలంలో కూడా అతని పేరు కుంభ అని చాలా హిందూయిజం తో ఉందంటే ఖచ్చితంగా ఒక పెద్ద కనెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఇక ఈ షాట్ లో చూస్తే మణికర్ణిక గట్ అనేది చూపిస్తారు. ఒక విజువల్ లైట్ రావడం చూస్తుంటే మేబీ ఇక్కడ నుంచే హీరో అండ్ విలన్ టైం ట్రావెల్ చేస్తారా అని అనిపిస్తోంది. తర్వాత మహేష్ బాబు గారు ఎద్దు మీద రావటం, అదే నంది అనుకుందాం. ఒక పక్కన రామాయణం అని, టైం ట్రావెల్ అని, అడ్వెంచర్ అని ఇన్ని చూపించాక చాలా సింపుల్ గా ఎద్దు మీద రావటం ఏంటి అని అనుకున్నారా? సో మేబీ ఇది జనరల్ సీన్, వారణాసిలో ఒక సంఘటన, ఒక చిన్న ఫైట్ అలా అయి ఉండొచ్చు. ప్లాట్ కంత డీప్ రిలేటెడ్ కాకుండా ఫ్యాన్ స్టఫ్ గానీ ఏదైనా అయి ఉండొచ్చు. ఆర్ ఇన్ కేస్ కనెక్షన్ ఉన్నా సరే పెద్ద పెద్ద టైం ట్రావెల్ అడ్వెంచర్ ముందు ఇది చాలా చిన్న సీనే. అంటే నేనేమి ఈ సీన్ ని తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ దీనికి మించి చాలా చూపించాలి, చూపించబోతున్నారు అనేది నా ఎక్స్పెక్టేషన్. ఇక హీరో పేరు వచ్చేసి రుద్ర. ఇక రుద్ర అంటే మనకి తెలుసు శివుడు. శివుడు అంటే ఎవరు? మహాకాలుడు. అంటే అతనే ఒక టైం, అతనే ఒక డిస్ట్రాయర్ ఆఫ్ టైం, అతనే సర్వ జగత్తు కూడా. మార్కండేయుడిని రక్షించడానికి శివుడు యముడిని సైతం చంపుతాడు కదా. కాబట్టి మొత్తం టైం ని నడిపించేవాడు శివుడు అని మనం పురాణాల్లో చెప్పుకుంటాం. అందువల్లనే మహేష్ బాబు గారి పేరు రుద్ర అని పెట్టుంటారు. కేవలం రుద్ర అని కాదు, టైం ట్రావెలర్ కాబట్టి, గ్లోబ్ ట్రాటర్ కాబట్టి రుద్ర అనేది శివుడితో బాగా సింక్ అయిన నేమ్ అని చెప్పవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి సినిమా ప్లాట్ అనేది చాలా సింపుల్ వేలోనే అర్థమవుతుంది. అంటే గ్లోబ్ ట్రాటర్, టైం ట్రావెల్ చేస్తున్నాడు, ప్రపంచం అంతా తిరుగుతాడు, త్రేతాయుగంలోకి వెళ్తారు, మిస్టీరియస్ పవర్ కోసం, సంజీవని కోసమో, హిందూయిజం యొక్క రహస్య విద్యల కోసమో. మొత్తం మీద రాజమౌళి గారు ఒక క్లారిటీ, ఒక విజన్ తో తన సినిమాని జస్ట్ ఒక గ్లింప్స్ తో ప్రెజెంట్ చేశారు. నిజంగా ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. చూసిన కొద్ది కొత్త కొత్త డీటెయిల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇక సినిమా వచ్చేసి 2027 సమ్మర్ లో రిలీజ్ అవుతుందని చెప్పారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అందులోనూ మహేష్ బాబు గారిని రాముడిగా చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. సో చూద్దాం ఏం ప్లాన్ చేస్తున్నారనేది. సో ఇదన్నమాట ఇవాల్టి యొక్క వీడియో. మీరు గనక ఇంకేమైనా డీటెయిల్స్ అబ్జర్వ్ చేసుంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరో వీడియోతో కలుద్దాం. మీ AMC టాక్స్.